సో అన్న ఇప్పుడైతే ఇప్పుడు మనకి ట్రెండింగ్ లో ఉన్న సాంగ్ ఏదంటే మనకి అత్తగారి ఇంటికి అని చెప్పేసి ఈ సాంగ్ ఉందన్న. సో ఓవరాల్ ఎంత మంది వర్క్ చేశారన్న దీనికి? దీనికి బాగానే బెస్ట్ మెయిన్ టెక్నీషియన్ అయితే 5-6 మంది. కానీ ఎందుకంటే మనకి ఆ మ్యారేజ్ సెటప్ అండ్ ఇక్కడ చావు దగ్గర ఈ సెటప్, సో ఈ అంత సెటప్ అయితే చాలా కొంచెం ఎంతో కొంత చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. సో అసలు ఎలా జరిగింది అంతా, అంటే ఎక్కడ జరిగింది షూటింగ్ అంతా? వట్టినాగులపల్లి హనుమాన్ సెట్ అంటే అంతా హైదరాబాద్ లోనే. సూపర్. కానీ మంచి విలేజ్ వైబ్ ఇచ్చారు. మామూలు ఏంటంటే 2 ఇల్లు పక్క పక్కనే ఉంటాయి అది. దాన్ని ఇది ఎక్కడో జరుగుతుంది. ఓకే. సో అంటే అన్న నేను చిన్న ఒక ఫ్రాంక్ చేపిద్దాం అనుకుంటున్నా హీరో గారితో. ఇప్పుడు ఎవరైతే హీరోయిన్ ఉన్నారో మీ దాంట్లో, సో ఆ హీరోయిన్ కి కాల్ చేసి మీరు ప్రపోజ్ చేయగలుగుతారా? ఏం అతను రెడీ ఉన్నాడు. సరే ఏదైనా నార్మల్ గా ఒక హెల్ప్ కానివ్వండి, సరే ప్రపోజ్ కి మీరు వెనకాడుతున్నారు కాబట్టి చిన్న ఒక ఫ్రాంక్ అంటే ఇంకొక సాంగ్ చేద్దాం అనుకుంటున్నాము, ఇట్లా చిన్నగా ఇంకొకటి ప్రాజెక్ట్ వచ్చింది, సో ఏమంటావు అని చెప్పేసి మన ఇద్దరు కాంబినేషన్. సో ఒక్కసారి సరే ఒక మంచి ఏదైనా మీరే చేయాలన్నా. ఏం చేద్దామో చెప్తే 100 రూపాయలు కట్టుమన్నాడు. బయట వచ్చిందా పర్స్ మర్చిపోయినా 100 వద్దు కానీ ఒక 10,000 అట్లా 10,000 అడిగింది. బాగుంటా నీకు మళ్ళీ నెక్స్ట్ షూట్ చేసినప్పుడు ఇచ్చేస్తాను చెప్పి. సో ఇప్పుడైతే అత్తారింటికి వెళ్తున్న హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆ హీరోయిన్ కి అయితే కాల్ చేస్తున్నాడు. బిజీ వస్తా. హలో ఏడున్నావు సరే? ఒక 10,000 ఉన్నాయా నీ దగ్గర? అవునా, ఒక 10,000 ఉంటే నేను మళ్ళీ ఒక 2 days ఇద్దాం అనుకున్నా. సరే మళ్ళీ ఫోన్ చేస్తా. సో నాకు సరిగా అనిపించలే, ఒకసారి చెప్పండి అన్న ఏమన్నారు. ఓకే ఓకే. సో హీరోయిన్ తో ఎలా ఉన్నాను అనుకో, ఆ కాంబినేషన్ కానివ్వండి, ఆ వర్క్ కానివ్వండి, సో లక్ష్మణ్ గారితో ఎలా అయినా ఫ్రీ ఉంటుందని మనకు తెలిసింది. సో హీరోయిన్ తో మీకు కంఫర్టబుల్ ఎలా ఉంది? అంటే అమ్మాయికి లెగ్ కొంచెం ప్రాబ్లం ఉంది, అయినా కూడా షూట్ గురించి వచ్చి ఆమె మస్తు కష్టపడ్డది. ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్స్. ఆమె అసలు షూట్లు చేయలేదు, ఒక 4-5 months బెడ్ రెస్ట్ ఉండే. ఇక మన షూట్ గురించి వచ్చింది, ఇప్పటికీ వేరే షూట్లు చేస్తలేదు, ఓన్లీ మన సాంగ్ గురించి వచ్చింది ఆమె. సూపర్. ఆ పాట ప్లే అవుతా ఉంటే బేసిక్ ఇద్దరు కలిసి డాన్స్ చేసేది ఉంటది కదా, ఫస్ట్ అనుకోలేదు, బట్ సడన్ గా సాంగ్ ఊకే ప్లే అయిపోయి ఆమెకు కూడా ఒక మంచి ఇంట్రెస్ట్ వచ్చి అంత లెగ్ ఇంజరీ ఉన్నా కూడా నేను చేస్తా ప్లీజ్ అన్న అని చెప్పి చేసింది. తను కూడా మంచి హార్డ్ వర్కరే. కూర్చున్నది కదా, డాన్స్ కూడా ఏం లేదని నేను తీసుకున్నాను, చేసింది, ఒప్పుకున్నది అన్నమాట. ఈ సాంగ్ వచ్చి ఆ సాంగ్ పెద్ద సౌండ్ లో విని 100% ఒక స్టెప్ వేస్తాను అని వచ్చి ఆమె కాళ్ళు నొప్పుకుని కూడా వచ్చి మనతో పాటు స్టెప్ వేసింది. సో అంత ఒరిజినల్ కష్టపడ్డది ఎందుకు వదిలేయాలి దాన్ని ఒప్పుకోలేదు. సో ఇంకొకటి ఏంటంటే ఈ టీమ్ ఓన్లీ ఫోక్ సాంగ్సే కాదు, మూవీస్ కి రాస్తూ ఉంటారు, అదే విధంగా పొలిటికల్స్ కూడా. సో ఇందులో జనసేనకి కూడా చాలా రాశారు, టీడీపీకి కూడా చాలా రాసామని విన్నాము. సో అన్న జనసేన మెయిన్ మన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కోసం ఒక్క సాంగ్ అన్న. పులి గాండ్రించింది చల్ ఎత్తి పిడికిలి, పగోడు పరారయ్యద పవనన్నాలికిడి, రాష్ట్రాన్ని చేసినారు రవిను వెత్తు దోపిడి, దమ్ముంటే కాసుకోండి జనసేన తాకిడి. టీడీపీ ఏమైనా పాడగలుగుతారు మా కోసం? జూలు విప్పి దుంకినది ఎల్లో సింగము, దరుసుకొని ఉరుకుతది రౌడీ సంగము, జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగే, కోరమి సమ్మెలి పెట్టినది ఆంధ్ర రాష్ట్రం, కోరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము, తలరాత మార్చుకుంటదిగా ఆంధ్ర రాష్ట్రము, జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగే.
ఆ పాట నేను రాసిన. కానీ పొలిటికల్ ఇంకా చాలా డెప్త్ గా ఆలోచించి రాయాలి కదా అన్న. అంటే ఎక్కడ మిస్టేక్ అయినా మనకు కూడా అంటే బయట నుంచి ఏదో ఒకటి కాల్స్ వస్తూనే ఉంటాయి. ఏముంటది యాక్చువల్లీ ఎక్కువ జాగ్రత్త హిట్ అయ్యే పాటకే వస్తాయి. వర్కౌట్ కాని పాటలకి ఎన్ని తప్పులు రాసేవారు. కానీ ఇప్పుడు మీరు రాసిన సాంగ్ కూడా అసలు చాలా ట్రెండింగ్ అన్న. అది కూడా లాస్ట్ ఇయర్ టైంకు మస్తు ఉంటున్న పాటలు. అండ్ ఇంకా తెలంగాణలో కూడా దేనికైనా రాసారా అన్న? రేవంత్ సార్ రీసెంట్ ఉంటుంది. ఊకుకనే బిడ్డ కూసున్న సీటు ఎదిరించుకుంటూ ఎక్కినరా ఒక్కొక్క మెట్టు చేస్తారా చెయ్యిగా చూస్తా నీ కని కట్టు నల్ల మల్ల పెద్ద పులై వదిలి పెట్టను ఒట్టు. ఆ పాట నేను రాసిన. అండ్ ఇంకొకటి అన్న, ఇక్కడ చాలా మంది ఇప్పుడు ఇది లవ్ ఫెయిల్యూర్ ఏదైతే వింటున్నారో దీనికన్నా ముందు అల్లరే అల్లా ఈ సాంగ్ కూడా అన్న చాలా ఇప్పటికీ కూడా అది చాలా ట్రెండింగ్ లోనే అనుకోవచ్చు. సో ఆ సాంగ్ కూడా ఒక్కసారి మాకు వస్తుంది. కన్నులే చూసినానే నీ అందాన్ని చూసి ప్రేమించలేదే, మనసులే చూసినానే నీ మనసులో నా చోటు నోచలేదే, సురుమా పెట్టిన కన్నులతో నన్ను చూసే రోజు, ఎర్రగా పండిన పేదాలతో నన్ను పిలిచే రోజు, ఏదు ఆమెల్ జయే వఫా హేతో అల్లహే అల్లా, ఆ అందాల కన్నుల కన్నీళ్ళకి అల్లహే అల్లా, నేను కారణమవ్వను ఈ జన్మకి అల్లహే అల్లా, ఆ అందాల పెదవుల చిరునవ్వుకి అల్లహే అల్లా, నేనే కారణమవుతాను ప్రతి జన్మకి. సూపర్ అన్న. అసలు ఎలా అన్న, అంటే మీరు ఎన్ని డేస్ తీసుకుంటారన్న ఇది రాయడానికి? ఎందుకంటే ఒక్క సాంగ్ మీరు ఇది రిలీజ్ అయింది అనుకోండి, ఏ సాంగ్ అయినా అది రిలీజ్ అయితే దాదాపు అది మైండ్ లో కొన్ని డేస్ ఉండిపోతూ ఉంటుంది. అదే ఎన్ని డేస్ తీసుకుంటారు దీనికి? అంటే మీకంటే అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలని, జస్ట్ ఎగ్జాంపుల్ ఏమే, ఇప్పుడు మనకి ఒక మూవీ స్టోరీ రావాలంటే పూరి జగన్నాథ్ గారు బ్యాంకాక్ వెళ్తూ ఉంటారు. సో అలా మీరేమైనా ఒక ప్రైవేట్ ప్లేస్ కి వెళ్ళి సపరేట్ గా అలా ఏమైనా థింక్ చేసి రాస్తూ ఉంటారు, లేకపోతే అన్ని ఒకసారి ఎంక్వైరీ చేసేసి అలా ఏమైనా న్యాచురల్ గా అవన్నీ తీసుకుని రాస్తూ ఉంటారా? లేదంటే రీసెర్చ్ చేస్తాను నేను పాటకు ముందు. పొలిటికల్ సైన్స్ అయితే ఎక్కువ రీసెర్చ్ చేస్తాను. ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి అన్ని రీసెర్చ్ చేసి రాస్తాను. ఇప్పుడు లవ్ సాంగ్స్ అంటే లవ్ సాంగ్ అన్నారు కదా, మైండ్ లో ఉండిపోతున్నాను నేను. అవును. సో అంతకంటే ముందు నా మైండ్ లో ఇంకా ఎక్కువ ఉండిపోతుంది, అది రిలీజ్ అయ్యే వరకు ఉండిపోతుంది. సో కనుకనే మరి అంత అంటే నాకు భయం పాట అంటే, ఎక్కడ చిన్న మిస్టేక్ జరుగుతుంది, ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, ఎవరికి నచ్చదు అనే భయం ఉంటుంది. బహుశా ఆ భయం వల్లనేమో మళ్ళా మంచి అవుట్పుట్ రావడానికి కారణం అవుతుంది. నేను మొదలు పెట్టిన పర్సన్ భయపడతాను, ప్రతి వర్డ్కు భయపడతాను, ప్రతి ట్యూన్కు భయపడతాను, ప్రతి ఫ్లోకి భయపడతాను. అది వర్కౌట్ అయితే కాదు 100 సార్లు చేసుకొని నాకు నేను ఫుల్ సాటిస్ఫై అయినాకనే రికార్డింగ్ చేస్తాను. రికార్డింగ్ చేసినాక ఇంకెక్కువ భయపడతాను. సార్ మీ జనాలు నచ్చుతుందో నచ్చుతాను భయంతోనే ఉంటారు. జనాలు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఓకే మనం అనుకున్నది జరిగిందని అప్పుడు హ్యాపీ అవుతారు. మళ్ళీ నెక్స్ట్ ప్రోడక్ట్ సేమ్ చేద్దాం. సో హీరో పవన్ గారు, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మీరు ఒక సాంగ్ అయితే చేస్తారు, దీనికన్నా ముందు ఇంకేమైనా సాంగ్ చేస్తారు? ఉన్నాయి 3-4 ఉన్నాయి. ఒకసారి అంటే ఆ సాంగ్స్ ఏంటో ఒకసారి చెప్పండి. పేరు తెచ్చింది ఒకటి, ఇంకోటి లంకలోని సీత అని కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది బయట ఫేమ్ కానీ? సో మీరు అంటే ఎంతో కష్టపడితే కానీ మీరు కూడా ఇక్కడికి రాలేదు. సో మీరంటే ఒక టీమ్ కాబట్టి మీరు కూడా ఎంతో కష్టపడ్డారు కాబట్టి ఇటు వరకు అయితే వచ్చారు కాబట్టి, సో అది ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా అనిపిస్తుంది ప్రజెంట్? మళ్ళీ పుట్టినట్టు అనిపిస్తుంది. అంతేనా? 1 వల్ల మంచి ఆన్సర్ ఇచ్చేసి. సో ఇంకా డిఓపి జనతా గారు చూడడానికి అయితే సేమ్ ఎన్టీఆర్ గారు, సో ఎన్టీఆర్ లాగానే ఉన్నారు. సో ఆ గడ్డం అంటే ఫ్యాన్ మీరు? డైరెక్ట్ ఫ్యాన్ అన్న చిన్నప్పుడు. సో మీ వర్క్ గురించి మాట్లాడే ముందు ఎన్టీఆర్ గారి గురించి ఒక 1 word లో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? నాకు తెలిసిన ఒక గొప్ప వ్యక్తి ఆయన కనబడిన ఒక మంచి అభిమాని నేను, అంతే. సో అక్కడ టాటూ కూడా జనతా బబ్లు అని అయితే ఇచ్చుకున్నారు. ఆ టాటూలో ఉన్నది ఎవరు? నేనేనా యాక్చువల్లీ. మనం టాలెంట్ కంటే కూడా ఎన్టీఆర్ సార్ ఫ్యాన్ గా హైలైట్. ఎప్పుడైనా ఎన్టీఆర్ గారిని కలవడము, అతని సాంగ్స్ కలవలేదు బ్రో. ఒక రిలీజ్ ఈవెంట్, దమ్కి రిలీజ్ ఈవెంట్ లో అయితే సేమ్ ఇంత డిస్టెన్స్ లోనే దగ్గర నుండి పోయి ఫోటోలు తీసిన కొన్ని. అదే ఇంకా మనకు చాలా అనిపిస్తుంది. ఇంత డిస్టెన్స్ లో ఉన్నాడు కానీ ఇక కలవలేదు. మనోడు మైండ్ ఒకటి ఫిక్స్ అయ్యాడు, ఎప్పటికైనా కలవడం. మనోడు స్టేట్ ఫ్యాన్స్ అందరికి తెలుసు, అవును, పట్టుకోపోనికి సార్ పిఎల్ కూడా తెలుసు. బట్ మనోడు ఒక మైండ్ ఫిక్స్ అయ్యాడు. ఏం ఫిక్స్ అయ్యాడంటే ఒక ప్రాపర్ పర్పస్ లో కలవాలి నేను. అమ్మాయిల ఫోటో తిరిగి ఒక అంటే
ప్రయోజకుడిగా అభిషేక్ పొందాలి ఆయన నుంచి. అప్పుడే నేను గెలవాలి. అతనే ఇంకా గుర్తుపడ్డ, అతని నుంచే గుర్తింపు రావాలి. దానికోసం వెయిట్ చేస్తున్నా, Yeah. ఏదో రోజు వస్తుందని చెప్పి ఆశిస్తున్నా. అరే తొందరలోనే రావాలని Thank you, కోరుకుంటున్నాను. సో ఎన్ని సాంగ్స్ కి మీరు నార్మల్ గా చేశారన్న? దాదాపు 1500 చేంజ్ ఉంటాయి బ్రో. అబ్బాబాబా సూపర్. దాదాపు 1500 చేంజ్ ఉంటాయి. ఒక 5-6 ఇయర్స్ లోనే 2 సాంగ్స్, 6 ఇయర్స్ బ్యాక్. సో ఇలా ఓన్లీ ఫోక్ సాంగ్స్ కి ఇంకా మూవీస్ కి పొలిటికల్ కి ఇలా అన్నిటికీ చేస్తూ ఉంటారు. అన్నతో మూవీ మాది ఒకటి స్టార్ట్ అయింది, మ్మ్. మా కాంబినేషన్ లోనే మూవీ. ఇంకా మీ కాంబినేషన్ లో వస్తుందా అంటే దాని గురించి మాట్లాడని అవసరం లేదు bro. ఎందుకంటే అది ఆల్మోస్ట్ ఇక మాకు అంటే మాలాంటి వాళ్ళకి హిట్ అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ బ్రో. ఎందుకంటే లక్ష్మణ్ గారి సాంగ్స్ అంటే అవి మినిమం ఇక డెప్త్ లోకి వెళ్ళిపోవాల్సిందే. నేనేదో చెప్తున్నాను కాదు bro, మీరు కింద ఒక నెగటివ్ కామెంట్ చూపించండి bro. అసలు మీకు వచ్చిన దాంట్లో కామెంట్లలో చూసుకున్నా గానీ అరే ఇంకొకటి అన్న ఇది అడగాలి. యాక్చువల్ గా చాలా కామెంట్ లో ఇప్పుడు మెయిన్ ఇది ఏదైతే అత్తగారి ఇంటికి వచ్చిందో ఇందులో ఒక కామెంట్ వచ్చిందన్న. సో ఇది కొంచెం మన స్లాంగ్ లో చెప్పేస్తా ఉన్నది ఉన్నట్టుగా. అరే ఏం బ్రాండ్ తాగి పాడవురా బాబు, ఇంత అసలు ఆ బ్రాండ్ ఏంటో చెప్పు మాకు, అసలు ఇంత డెప్త్ ఇలా పాడవురా అని చెప్పేసి అలాంటి కామెంట్స్ వచ్చినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అది మళ్ళీ ఒక హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది మనది కూడా, బుల్లెట్ బండి బుల్లెట్స్ అని చెప్పి ఒకటి. సో లిరిక్స్ ఎంత ఎక్కేసినాయి అందరికి. అవునవును, బుల్లెట్ బండి బుల్లెట్స్. సో ఆ బుల్లెట్ బండికి ఎంత హార్డ్ వర్క్ చేస్తారండి, అంటే నార్మల్ గా మీ టీం అంతా కానివ్వండి. సో ఆ బుల్లెట్ బండి కోసం అంటే ఎంత హిట్ అవుతుందని అనుకున్నారు అన్న అసలు? ఇది కూడా ఎందుకంటే మనం 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 ఊరికి రాసింది అయితే నేను పక్క క్లారిటీ గా రాసాను. సో బుల్లెట్ బండిలో కూడా యాక్సెప్టెన్స్ ఉంటుంది కదా, పెద్ద సినిమా తీసినా కూడా చివరి మినిట్ నచ్చుతుందా నచ్చుతుందని ఒక భయం ఉంటుంది. అవును, ఆ భయంలో ఉంటాయి కానీ 100% కాన్ఫిడెన్స్ గా స్టార్ట్ అయ్యింది ప్రతి మాట. ఇది మినిమం 50, బుల్లెట్ ఉన్నప్పుడు కూడా మినిమం చెప్తున్నాను 50 మిలియన్ గ్యారంటీ మేడం. అప్పు అనేది అదృష్టం. ఆ టైంకి 50 మిలియన్ అంటే పెద్ద కథనం, పెద్ద విషయం. 100 మిలియన్ అంటే పెద్ద విషయం చాలా. బట్ ఇప్పుడు 450 మిలియన్లు. అవును, దాదాపు ఈ 3 సంవత్సరాలలో ఫోక్ ఇండస్ట్రీ టాప్స్ అన్నది. అవునవును. సో అని ఈ బుల్లెట్ బండి పాడినప్పుడు అంటే ఈ బుల్లెట్ బండి సాంగ్ రిలీజ్ అయినప్పుడు చాలా మంది ఇప్పటికీ కూడా పెళ్లిళ్ళల్లో చాలా మంది ఎవరైతే జోడీ ఉంటారో అమ్మాయి అబ్బాయి ఇప్పటికి డాన్స్ చేస్తుంటారు. అప్పట్లో చాలా 2-3 జోడీలు చాలా ఫేమస్ అయ్యాయి. అవి మీకు ఏమైనా ప్లస్ పాయింట్ అయినాయి అంటారా? వాళ్ళు ఆ సాంగ్స్ కి డాన్స్ చేసి రీల్స్ లో అప్లోడ్ చేయడం వల్ల అవి ఇంకా ఫేమ్ అయ్యి సో మీ సాంగ్ ఇంకా చాలా మంది సెర్చ్ చేశారు. నేను పాట రాసినప్పుడు ఏమన్నా ప్రొడక్షన్ చెప్పిన, షూటింగ్ ముందు నాతో డిస్కషన్ చెప్పాను, మేడం ఒక పెళ్లి కూతురు ప్రపంచాన్ని కాబోయే భర్తతో చెప్పుకునే కథ. సో పిక్చరేషన్ అట్లా ఏంటని నేను చెప్పిన, వీళ్ళేం చేసి ఆ పిక్చరేషన్ పక్కన పెట్టి పిచ్చి పిచ్చి ఎగిరి నేను ఓపెన్ చెప్తాను. అంత ఇష్టపడి 22 రోజులు నేను రాసిన పాట కూడా నేను స్టేటస్ పెట్టడానికి నాకు మూమాట పడ్డా, ఎందుకంటే పోయిందిరా నేను అనుకున్న సోలో. బట్ లక్కీ ఆ అమ్మాయి వల్ల ఆ పాటలో ఉన్న లైన్స్ ఆమెకు నచ్చడం వల్ల అలా హస్బెండ్ కు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దాం అనుకున్నది. అది ఆ పాట ప్లేస్ అయ్యి ఆ పాట ఎంత స్థాయికి వెళ్ళాలో అంత స్థాయికి వెళ్ళింది.